హలో ఫ్రెండ్స్. అసలు పాలిటీ నేర్చుకోవాలంటే ముందుగా పాలిటీలో వచ్చే కొన్ని ముఖ్యమైన పదాలు అర్థం చేసుకుంటే సగం పాలిటీ అర్థమైనట్టే. ఎందుకంటే రాజ్యాంగం, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కాన్సెప్ట్స్ అన్నీ ఈ చిన్న చిన్న పదాల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సెషన్లో మనం పాలిటీలో ఎక్కువగా వినిపించే ముఖ్యమైన పదాలను చాలా సులభమైన భాషలో తెలుసుకుందాం. ఖచ్చితంగా. చాలామంది పాలిటీ చదవడం ప్రారంభించినప్పుడు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ లాంటి విషయాలే ముందుగా కనిపిస్తాయి. కానీ ఆ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు బేసిక్ టర్మ్స్ తెలుసుకోవడం చాలా అవసరం. సరే, ఇప్పుడు ఒక్కొక్కదాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. వలసవాదం, కొలోనియలిజం. వలసవాదం అనే పదం పాలిటీలో చాలా ముఖ్యమైనది. దీని అర్థమేమిటి? వలసవాదమంటే ఒక శక్తివంతమైన దేశం మరో దేశాన్ని ఆక్రమించి అక్కడ తన పాలనను స్థాపించడం. ఆ దేశంలోని సహజ సంపదలు, సంపత్తి, శ్రమను ఉపయోగించి లాభాలు పొందడం కూడా ఇందులో భాగం. ఉదాహరణకు, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించింది. ఆ కాలంలో భారతదేశం బ్రిటన్కి ఒక వలస దేశంగా మారింది. అందుకే బ్రిటిష్ పాలనను వలసవాద పాలనగా పిలుస్తారు. సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం. సామ్రాజ్యవాదం అనే పదం కూడా దీనితో సంబంధం ఉన్నట్టే కనిపిస్తోంది. అవును. సామ్రాజ్యవాదమంటే ఒక దేశం తన ప్రభావాన్ని ఇతర దేశాలపై విస్తరించుకోవడం. ఇది కేవలం రాజకీయ పరిమితిలోనే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో కూడా కనిపిస్తుంది. కొన్ని దేశాలు బయటకు స్వతంత్రంగా కనిపించినా వారి ఆర్థిక వ్యవస్థలు లేదా విదేశాంగ విధానాలు పెద్ద దేశాల ప్రభావంలో ఉంటాయి. ఈ పరిస్థితిని కూడా సామ్రాజ్యవాద ప్రభావంగా పరిగణిస్తారు. జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటెగ్రిటీ. జాతీయ సమైక్యత అంటే ఏమిటి? ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రాంతం, మతం, భాష, కులం వంటి భేదాలను పక్కనపెట్టి మనమంతా ఒకే దేశానికి చెందినవాళ్లం అనే భావనతో కలిసి ఉండటం జాతీయ సమైక్యత అని అంటారు. ఈ భావన ఒక దేశం బలంగా ఉండటానికి చాలా అవసరం. ఎందుకంటే ప్రజలు ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. జాతీయ భావం, నేషనలిజం. జాతీయ భావం అంటే దేశభక్తితో సంబంధం ఉన్న భావన కదా? అవును. జాతీయ భావమంటే ఒక దేశంలోని ప్రజలు తమ దేశాన్ని ప్రేమించడం, దేశ ప్రయోజనాలను ముఖ్యంగా భావించడం, తమను ఒకే జాతిగా భావించడం. భారతదేశంలో బ్రిటిష్ పాలన సమయంలో స్వాతంత్ర్య పోరాటం ద్వారా ఈ జాతీయ భావం మరింత బలంగా అభివృద్ధి చెందింది. చార్టర్. చార్టర్ అనే పదం చరిత్రలో కూడా వినిపిస్తుంది. దీని అర్థమేమిటి? చార్టర్ అంటే ఒక ప్రభుత్వం లేదా రాజు రాతపూర్వకంగా ఇచ్చే అధికారపత్రం. ఈ పత్రంలో కొన్ని హక్కులు, అధికారాలు లేదా అనుమతులు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. ఉదాహరణకు, బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసేందుకు ఒక చార్టర్ ఇచ్చింది. ద్వంద్వ ప్రభుత్వం, డయార్కీ. ద్వంద్వ ప్రభుత్వం అనే పదం కొంచెం కొత్తగా ఉంది. ద్వంద్వ ప్రభుత్వమంటే పాలనను రెండు భాగాలుగా విభజించి నిర్వహించే విధానం. ఒక భాగాన్ని ఒక వర్గం అధికారులు నిర్వహిస్తారు, మరొక భాగాన్ని మరో వర్గం నిర్వహిస్తుంది. భారతదేశంలో 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రస్థాయిలో ఈ విధానం ప్రవేశపెట్టబడింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు జరిగాయి? 1930 నుండి 1932 మధ్య లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం 3 ముఖ్యమైన సమావేశాలను నిర్వహించింది. భారతదేశానికి భవిష్యత్తులో ఏ విధమైన పాలనా వ్యవస్థ ఉండాలి అనే విషయంపై చర్చించడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమావేశాలను రౌండ్ టేబుల్ సమావేశాలు అని పిలుస్తారు. కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ గురించి కూడా వినిపిస్తోంది. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయాన్ని కమ్యూనల్ అవార్డ్ అంటారు. ఇందులో మతాలు మరియు సమూహాల ఆధారంగా ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం భారతదేశంలో విభజన భావనలను పెంచుతుందని అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. స్వదేశీ సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్. స్వదేశీ సంస్థానాలు అంటే ఏమిటి? బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో లేని కానీ బ్రిటిష్ ప్రభావంలో ఉన్న భారతదేశంలోని ప్రాంతాలను స్వదేశీ సంస్థానాలు అని పిలిచేవారు. ఈ ప్రాంతాల్లో స్థానిక రాజులు పాలన నిర్వహించేవారు, కానీ ముఖ్యమైన విషయాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వారు ఆధీనంగా ఉండేవారు. అడ్హాక్ కమిటీస్. అడ్హాక్ కమిటీలు అంటే ఎలా ఉంటాయి? ఒక ప్రత్యేకమైన పని లేదా సమస్యను పరిశీలించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసే కమిటీని అడ్హాక్ కమిటీ అంటారు. ఆ పని పూర్తయిన తర్వాత ఆ కమిటీ పని కూడా ముగుస్తుంది. రాజ్యాంగ నిర్మాణ సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంస్థ ఏమిటి? భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థను రాజ్యాంగ నిర్మాణ సభ అని అంటారు.
ఈ సభ సుమారు 2 సంవత్సరాలు 11 నెలలు పనిచేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అంటే ఏమిటి? ఒక దేశంలో ప్రభుత్వం ఎలా పనిచేయాలి, ప్రజలకు ఎలాంటి హక్కులుంటాయి, అధికార విభజన ఎలా ఉండాలి వంటి ముఖ్యమైన నియమాలను తెలిపే అత్యున్నత చట్టపరమైన పత్రాన్ని రాజ్యాంగమంటారు. ప్రవేశిక, ప్రియాంబుల్. ప్రవేశిక రాజ్యాంగంలో ఎందుకు ముఖ్యమైనది? ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ముందు మాటలాంటిది. ఇందులో దేశ లక్ష్యాలు, విలువలు మరియు రాజ్యాంగం రూపొందించిన ఉద్దేశాలు పేర్కొనబడి ఉంటాయి. సార్వభౌమత్వం, సావరనిటీ. సార్వభౌమత్వం అంటే? ఒక దేశానికి తన అంతర్గత వ్యవహారాలపై మరియు విదేశాంగ విధానాలపై పూర్తి స్వతంత్ర అధికారం ఉండడం. సామ్యవాదం, సోషలిజం. సామ్యవాదమంటే సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం. దేశ సంపత్తి కొద్దిమంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతం కాకుండా సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. లౌకికత్వం, సెక్యులరిజం. లౌకికత్వమంటే ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించడం. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ప్రజాస్వామ్యమంటే ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం. ప్రజలే పాలనకు మూలం అనే భావనపై ఆధారపడి ఉండే వ్యవస్థను ప్రజాస్వామ్యమంటారు.